అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మంచిది. నేటి మన ధ్యానాంశము, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏ విషయంలో యేసయ్య ఇలా మాట్లాడుతున్నారు? ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనము. నీవైతే ధర్మకార్యం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగానున్న నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలన, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ధర్మకార్యములు. ఒక రక్షణ పొందిన విశ్వాసి ధర్మకార్యములు చేయాలి. తర్వాత సత్క్రియలు చేయాలి. తర్వాత కానుకలు చేయాలి. కానుకలు ఇవ్వాలి. ఇక్కడ ధర్మకార్యములు అంటే ఏంటి, సత్క్రియలు అంటే ఏంటి, కానుకలు అంటే ఏంటి చూద్దాము. ఇక్కడ ధర్మకార్యములు, ధర్మం మనం ఎవరు చేస్తామండి? ఎవరు ధర్మం చేయమని అడుగుతారు? పేదవాళ్ళకి మనం ధర్మం చేస్తాం. పేదవాళ్ళకి ధర్మం చేసేటప్పుడు వేషధారుల వల్లే నేను వాళ్ళకి ఇంత ఇచ్చాను, వీళ్ళకి ఇంత ఇచ్చానని చెప్పకూడదు అని తండ్రి అయిన యేసు ప్రభు చెప్తున్నారు. ధర్మకార్యములు చేసినప్పుడు ఎవరికి మనము చెప్పకూడదు. కుడి చేతితో వేసింది ఎడం చేతికి తెలియకుండా చూస్తే రహస్యమందున్న మన తండ్రి మనం ఏం చేశామో మనకి ప్రతిఫలం ఇస్తారు. అదే కనుక వేషధారులాగా నేను అతనికి ఇంత 100 రూపాయలు ఇచ్చాను, 200 రూపాయలు ఇచ్చాను మనము చెప్పుకున్నట్లయితే మనకి ఎలాంటి ప్రతిఫలం కూడా ఉండదు. ఇలా రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అనే వాక్యం ఇంకో చోట కూడా రాయబడింది. అక్కడ ఏ సందర్భంలో రాయబడిందంటే, యేసు ప్రభువు ఏ సందర్భంలో చెప్పారంటే, రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే బజార్లోనూ వీధుల్లోనూ మనుషులు చూడాలని, మనుషులు చూసే ప్రాంతంలో నిలబడి ప్రార్థన చేయకూడదు. నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థించినట్లయితే నీకు ప్రతిఫలం కలుగును అని అక్కడ చెప్పి ఉన్నారు. సో ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, వేషధారుల వల్లే ఉండకూడదు అంటున్నాడు. పరిసయ్యుల్లాగా వేషధారుల్లాగా ఉండకూడదు. వేషధారులు లేకుండా కుడి చేతితో చేసిన ధర్మం ఎడం చేతికి తెలియకుండా ఉంటే రహస్యమందున నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును అని చెప్పుచున్నారు. తర్వాత ఎలా తెలుసు యేసయ్యకి రహస్యమందున్న మన రహస్యంలో మనకి ఎలా తెలుసు అంటే, ప్రభువైన యేసయ్యకి మనకి హృదయ రహస్యం ఎరిగిన దేవుడు. ఆయన ఆంతరంగమును పరిశోధించేవాడు. హృదయ రహస్యం ఎరిగిన దేవుడు మన దేవుడు. ఆయన ఆంతరంగాన్ని పరిశీలించే దేవుడు. యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలిసే ఉన్నది. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నీ మనసును గ్రహించి ఉన్నావు అని చెప్తున్నాడు దావీదు మహారాజు. మనకు తలంపు పుట్టక మునిపే మనము ఒక వ్యక్తికి ధర్మం చేయాలి అనే విషయము పుట్టక మునిపే దేవునికి తెలుసు. కాబట్టి మనం ధర్మకార్యాలు ఎవరికి చెప్పుకోకూడదు, అందరికి తెలియాలనే ఉద్దేశంతో చేయకూడదు. అదే సత్క్రియలు, కానుకలు అనుకోండి, అందరికీ తెలిసినా చేయొచ్చు. ఎందుకు సత్క్రియలు అంటే ఏంటి? ధర్మకార్యాలు అంటే చెప్పాను కదా. సత్క్రియలు అంటే ఏంటి? సత్క్రియలు అంటే మంచి పనులు. మనం సొసైటీలో ఉన్న, సమాజంలో ఉన్న అందరికీ ఉపయోగపడే ఏ పనైనా మనం చేస్తే దాన్ని సత్క్రియ అంటాం. సపోజ్ ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లో ఉన్న అందరూ చదువుకోవడానికి లైబ్రరీ నిర్మించారనుకోండి, అది సత్క్రియ. అది అందరికీ తెలిసింది. ఎవరు నిర్మించారు వాళ్ళ పేరు కూడా ఆ గ్రంథాలయం మీద, ఆ లైబ్రరీ మీద రాయబడుతుంది. సత్క్రియలు అనేవి అందరికీ తెలిసేలాగా చేయవలను. కానుకలు అనేది మనం సమర్పిస్తాం మన చర్చిలో. అది కూడా మనం తెలియజేయచ్చు అందరికీ. ఎందుకంటే యేసు ప్రభు వారు ఒక స్త్రీ, ఒక విధవరాలు 2 కాసులు కానుకేసింది. అందరికంటే ఏమో ఎక్కువ కానుక వేసింది అని చెప్పారు యేసయ్య. ఎందుకు ఎక్కువ కానుకేసింది? ఆమెకున్న జీవనాధారం మొత్తము 2 కాసులే. ఆ 2 కాసులు మొత్తం వేసేసింది యేసయ్యకి, దేవుడికి. ఆమె కోసం ఆమె ఏమీ ఉంచుకోలేదు. కాబట్టి ఆమె 2 కాసులు అందరికంటే ఎక్కువ కానుక సమర్పించిందని యేసయ్య చెప్పడం జరిగింది. కాబట్టి సత్క్రియలు, కానుకలు అవి పైకి చెప్పుకొని వచ్చును, కానీ ధర్మకార్యములు పైకి చెప్పకూడదు. కుడి చేత్తో వేసింది ఎడం చేత్తో తెలియకూడదు అని చెప్తున్నాడు. వేషధారుల వల్లే మీరు అందరూ చూడవాలని మీ ధర్మకార్యములు చేయవద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ ధర్మకార్యములు చేసిన వాళ్ళు ఎవరున్నారో చూద్దాం. కొర్నేలి నీ ప్రార్థన వినబడినది, నీ ధర్మకార్యంలో దేవుని సముఖమునందు జ్ఞాపకం ఉంచబడినవి.
మనం చేసే ప్రార్థనలు ఎలా జ్ఞాపకం ఉంచబడతాయో మనం చేసే ధర్మకార్యాలు కూడా జ్ఞాపకం ఉంచబడతాయి అంటండి. దేవుని సన్నిధిలో దేవుని సముఖమునందు జ్ఞాపకం ఉంచబడింది. అలాగే ఇంకా తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమె భాషాంతరంలో దొర్కా అని అంటారు. ఆమె కూడా ఎక్కువ ఉపకారములు ధర్మకార్యములు చేసిన ఆమెగా కనిపిస్తుంది. ధర్మకార్యములు చేసినట్లుగా దొర్కా అనే ఆమె తను సంపాదించిన డబ్బులతో ధర్మకార్యాలు చేసింది. సో దేవుడు ఇలాంటి చేయటం మర్చిపోకుడి. కాబట్టి ధర్మకార్యములు చేయటం మర్చిపోకుడి. దేవునికి ఇష్టమైన యాగములు ఏంటి? దేవునికి ఇష్టమైన యాగములు ఉపకారములు, సహకారములు, తర్వాత ధర్మకార్యములు చేయటం దేవునికి ఇష్టమైన యాగములు. మనం ఏ పని చేసినా దేవునికి ఇష్టమైన పని చేయాలి. దేవునికి ఇష్టమైన పని ఏంటి? ధర్మకార్యములు చేయటము, ఉపకారం చేయటము. ఎవరికైనా సరే ఉపకారం చేయటము, ధర్మకార్యములు చేయటము అనేది దేవునికి ఇష్టమైన యాగము. ఇష్టమైన యాగములు, ధర్మకార్యములు, ఉపకారములు చేయటం దేవునికి ఇష్టమైన యాగములు. కాబట్టి మనము దేవుని నమ్ముకొని విశ్వాసిగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవలసిన పని ఏంటి? ధర్మకార్యములు చేయవలను, సత్క్రియలు చేయవలను, కానుకలు సమర్పించవలను. ఇక్కడ ధర్మకార్యములు చేయటం వలన, ధర్మకార్యములు చేసినందువలన రహస్యముందున నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్తున్నాడు. కాబట్టి మనము విశ్వాసులుగా కాగా మీకు కలిగినది ధర్మం చేయడం, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును. మనకు కలిగిన దాన్ని ధర్మకార్యములు చేసినట్లయితే దేవుడు మనకి అన్ని విషయంలో శుద్ధిగా ఉండేలాగా అన్ని విషయంలో మేలు చేయడం అనేది జరుగుతుంది. మనం ధర్మకార్యం మనకున్న ఆస్తి అమ్ముకొని కూడా ధర్మకార్యములు చేయొచ్చండి. ధర్మకార్యం చేయాలనే మనసు ఉంటే మనకున్నవన్నీ కూడా ధర్మకార్యములు చేయవచ్చు. ధర్మకార్యములు చేయడం వల్ల దేవుడు మనకు శుద్ధి కలుగు చేస్తాడు. మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు యేసయ్య. కాబట్టి మనము ధర్మకార్యములు, ఉపకారములు చేసి, యాగములు చేసి దేవునికి ఇష్టలైన బిడ్డలుగా నడుచుకున్నామని ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ బోధిస్తూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజా మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ నీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో మీరు వినిపించిన వాక్యంకై వందనములు ప్రభా. ధర్మకార్యములు కొర్నేలిని ధర్మకార్యములు దేవుని సముఖమునందు జ్ఞాపకం ఉంచబడినాయి అని చెప్తున్నావు ప్రభా. దొర్కా నాయన ఉపకారములు, ధర్మకార్యములు చేసినది ప్రభా. ఉపకారములు, ధర్మకార్యములు, ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంటున్నావు ప్రభా. మేమందరము నీకు ఇష్టమైన ధర్మకార్యములు చేసి, ఉపకారము, ధర్మకార్యములు చేసి, యాగము నీకు ఇష్టమైన యాగములు చేయటానికి మమ్మల్ని ఆయత్తపరచమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.